బాగుంటే చాలు, నా భర్త బాగుంటే చాలు, భార్య బాగుంటే చాలు, తీయని మాటలు చెప్పే చాలామంది ఉంటారు. అంటే పాపం వాళ్ళు కూడా ఈ 10,000 మంది గుంపులో ఇది ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వస్తారు. కానీ ఈ కుంగకుండా తాగుబాబు గతుకు బాబు అంటే అమ్మో ఇక్కడ పని చేయలేనని వెళ్ళిపోయి పిరిగి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే బయటికి వెళ్తే సంపాదన వస్తుంది. ఇది సేవలో ప్రతి సేవకుని జీవితంలో ఇది జరుగుతుంటుంది. ఎవరు వెళ్ళిపోతున్నా భయపడకు, పోయేటోళ్ళు పోని, ఉండేటోళ్ళు ఉండని. ఎందుకంటే వాళ్ళ ద్వారానే నువ్వు మిడతల లాంటి సంఘ సైన్యాన్ని సంపాదించబోతున్నావు. ఎమోషనల్ మూమెంట్ కావాలా, స్పిరిట్ మూమెంట్ కావాలా? చెప్పండి. స్పిరిట్ మూమెంట్ మనల్ని అద్భుతంగా నిలబెట్టబోతున్నది. వీళ్ళంతా ఎమోషనల్ అయ్యి వచ్చిన వాళ్ళండి. సరే దేవుడు పిలిస్తే వచ్చేసారు. అక్కడ పరిస్థితి చూశారు, అమ్మో ఇది మనతో కాదు, ఇక్కడ మనం ఉండలేము, ఇది మన పని కాదు, మనం చేయలేము, అవుట్, వెళ్ళిపో. గిద్యోను ఏమన్నాడు తెలుసా? అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని సపరేట్ చేయి. అయిపోయింది. ఏమన్నాడు తర్వాత? చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. చేతితో చెప్పండి, నోటికి అందించు. వాళ్ళు అసలుకి వాళ్ళు మోకరించి కూర్చుంటే టైం వేస్ట్ అయిద్దని. కొంతమంది కూర్చొని టైం పాస్ చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా సంఘాల్లో కుటుంబాల్లో ఏం జరగదు. మేము చేస్తాం పెళ్ళి అంటారు, వచ్చి మంచిగా ఇంటి ముందు ముచ్చట్లు పెడతారు. మేము ఉంటామంటారు, ఏం చేయరు. మేము చేస్తామంటారు, నీకు ఉద్యోగం ఇప్పిస్తే, నీకు అది చేస్తే, నీకు ఎవ్వరు ఏం చేయరు. చెప్పేటోళ్ళతో జరగదు. వింటున్నారా? చెప్పేది వేరు, క్రియారూపకంగా చేసేది వేరు. చెప్పేటోళ్ళు చేయరు, చేసేటోళ్ళు చెప్పరు. చెప్పండి ఒకసారి, నా మాట మీకు అర్థమైందా? చెప్పేవాళ్ళు చెయ్యరు, ఇంకేమన్నా చేసేవాళ్ళు చెప్పకుండా చేసేస్తారు వాళ్ళంతే. అప్పుడప్పుడు నా దగ్గర సంఘం వస్తుంటుంది, మమ్మీ మా పిల్లలు మీరు ఏం చెప్పకండి, దానికంటే ఎక్కువనే ఆలోచిస్తాను నేను. నా మైండ్ అంతా ఎవరు దైవజనుడికి నాకు ఎవరి మీద ఉంటుంది? సంఘం మీదనే ఉంటుంది. మీకు చెప్తామన్నీ, మేము మిమ్మల్ని కలిసి చెప్పుకుంటామన్నీ లేదు, మీ గురించే మాకు ఆలోచనలు. అందుకనే చూడండి, ఈ తీరిగ్గా కూర్చొని ఈ జనాంగం వద్దట, ఇట్లా కుంగకుండా ఇట్లా నీళ్ళు తీసుకొని తాగిరటండి. వాళ్ళు ఎంతమంది అంటే 10,000 మందిలో 300 మంది మాత్రమే. ఏమన్నాడు? కుంగకుండా తాగినా మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కుంగిరి. అప్పుడు యెహోవా, చూడండి, దేవుడి 2 గుంపుల్ని గమనిస్తున్నాడు. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. చెప్పండి అందరూ, దేవుడు నన్ను గమనిస్తున్నాడు. చెప్పండి అమ్మా, చెప్పండి అందరూ. ఇంట్లో వంట చేసేటప్పుడు సోమరిగా ఉన్నావో చూస్తున్నాడు, బట్టలు ఉతికేటప్పుడు ఎట్లున్నావో చూస్తున్నాడు, బయట పని చేసేటప్పుడు ఎట్లున్నావో చూస్తున్నాడు, ఎక్కడ ఎలా టైం పాస్ చేస్తున్నావో చూస్తున్నాడు. మీ భర్త ఆఫీస్కో పనికి వెళ్ళిపోయినాక ఇంటి ముందు ఆమె ఇంటి వెనక ఆమెతో ఏం మాట్లాడుతున్నావో చూస్తున్నాడు. నీ భార్య లేనప్పుడు ఏం చేస్తున్నావో చూస్తున్నాడు. నీ తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు మీరు ఏం చేస్తున్నారో చూస్తున్నాడు. ఎందుకంటే మీ భవిష్యత్తు ఎప్పుడు కూడా ఇప్పుడు నడిచే దాని మీదే ఆధారపడి ఉన్నది. ఆమెనని చెప్పండి. ఇక అందుకని చదువుకునే పిల్లలు వాళ్ళు చదవరండి సంవత్సరం అంతా. ఎగ్జామ్స్ వచ్చేటట్టుగా ఇక ఉరుకుతూ ఉంటారు, తలకాయ పగిలేటట్టు. తల్లిదండ్రులు కూడా ఇక వాళ్ళకి హార్లిక్స్లు తాగిపించిన, బూస్టులు తాగిపించిన. స్టార్టింగ్ తన్నకపోతే ఒకటి తన్నిదాన్ని చదివిపోయాలి స్టార్టింగ్ నుండి. అప్పుడప్పుడు పట్టుకొని పుస్తకాలు పట్టుకొని నేను పాస్ కావాలి అని బుర్ర పాడు చేసుకొని, ఒళ్ళు పాడు చేసుకొని, ఇల్లు పాడు చేసుకోవడం. దేవుడు ఎప్పుడు కూడా నీ స్టార్టింగ్ నువ్వు ఎలా నీ బిహేవియర్ చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ గొప్ప బ్లెస్సింగ్ నీకు అప్పచెప్పడానికి దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. నీ నమ్మకత్వాన్ని. నీకు పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది, అడగగానే ఇచ్చేస్తాడు అనుకుంటావు. అన్నీ సంపాదించుకోవాలని ఆశ ఉంది, అన్నిట్లో నెంబర్ 1 చూస్తాడు నీ నమ్మకత్వం. నువ్వు చిన్న కూరగాయల బిజినెస్లో చూస్తాడు, చిన్న హోటల్